ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తున్నారు. ఇది నిజం. ముఖ్యంగా మన వరంగల్ ప్రాంతంలో మనం తీసుకుంటే గతంలో కూడా అందరి టీవీ పలు కథనాలను ప్రసారం చేసినప్పటికీ అధికారులు మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తూనే ఉన్నారు తప్ప ఇప్పటివరకు అయితే చర్యలు తీసుకోలే. వరంగల్ ముఖ్యంగా మనం చూస్తే వరంగల్ బీట్ బార్ బట్ల బార్ ఏదైతే బట్ల బార్లో ఉన్నటువంటి దీపావళి మందుల షాపులు జనావాసాల మధ్యన ఇటు దుకాణ సముదాయాల మధ్యన ఉన్నాయి. అవి 365 అక్కడ ఉంటాయి. దీపావళి వరకు పండుగ వరకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక షాపులు అదొక భాగం. కానీ వీటికి ఆనుకున్న గోడౌన్లల్లో అధిక మొత్తంలో కూడా నిల్వలు ఉన్నాయి. లెక్కలో లేని విధంగా నిల్వలు ఉన్నాయి. మరి నిల్వలు ఉన్న వాటిపైన ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవట్లేదు? మీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని మీరే చెప్పిల్లు గతంలో. ఇప్పటికైనా, ఎందుకంటే రేపైనా జరిగినప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు? గతంలో మనకు తెలుసు, మనకు గొర్రెగూడ సంబంధించినటువంటి ఆ యొక్క వరంగల్లో జరిగినటువంటి అతిపెద్ద బాణసంచా సంబంధించినటువంటి గోడంలో జరిగినటువంటి ఆ యొక్క ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినలు, ఎన్నో కుటుంబాలు వాళ్ళ కుటుంబ పెద్ద దిక్కులను కోల్పోయినలు. ఇప్పటికీ చాలామంది వికలాంగుల్లాగా మారిపోయి వాళ్ళు బతకలేక చావలేక బతుకుతూ ఉన్నారు. సో అలాంటి ఘటన ఏమైనా జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తారా? మరి ఇక్కడ బట్టల బార్లకు సంబంధించి వరంగల్లో ఉన్నటువంటి ఆ యొక్క షాపులు అన్నీ కూడా జనవాసుల మధ్య రేపు ఏమైనా ప్రమాదం జరిగినా కూడా కనీసం ఒక ఫైర్ ఇంజిన్ అక్కడ రావడానికి కూడా ప్లేస్ లేదు. మరి ఎలా వాళ్ళకు మరి నడుపుతా ఉండడం మీరు పట్టించుకోవట్లేదు వాటిని? అసలు ఇప్పుడు వాళ్ళు ఈ యొక్క సీజనే కాదు, సంవత్సరం మొత్తంలో కూడా కోట్ల రూపాయలు జరిగేటువంటి ఆ వ్యాపారం సంబంధించి విచ్చలవిడిగా బహిర్గతంగా వాళ్ళ వ్యాపారం చేస్తూ ఉంటే ఈ యొక్క ఫైర్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, మరి ఏం చేస్తూ ఉన్నారని పలువురు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అందరి టీవీ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రసారం చేయబోతోంది. పలువురి ఆలోచనలు తర్వాత వాళ్ళ యొక్క మాటలు కూడా మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని కూడా అందరి టీవీ ఏర్పాటు చేయబోతూ ఉంది. అధికారులను మేము ఒకటే కోరుతా ఉన్నాము, ఏదైనా జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు స్పందించడం కంటే ఆ ప్రమాదాన్ని జరగకుండా, ఒకవేళ ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎక్కువ మోతాదులో జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అందరి టీవీ ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాము. ఈ యొక్క వరంగల్ సంబంధించి ఇప్పుడు పండుగ సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ మంది ప్రజలు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. మరి ఏదైనా జరిగినప్పుడు మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఖచ్చితంగా ఆ శాఖకు సంబంధించిన అధికారులు పట్టించుకోవాల్సిందిగా అందరి టీవీ కోరుతా ఉంది.